శ్లోకం 9 సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమేశ్వరం. సంజయుడు ఇలా అన్నాడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా! మహాయోగేశ్వరుడైన ఆ శ్రీకృష్ణుడు అర్జునుడితో అలా చెప్పిన తర్వాత అతనికి తన పరమశ్రేష్టమైన అత్యంత ప్రభావవంతమైన తన దివ్యమైన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. విశేషం: ఈ శ్లోకంలో కృష్ణుడిని మహాయోగేశ్వరః అని సంబోధించారు. అంటే సమస్త యోగశక్తులకు ఆయనే ప్రభువు అని అర్థం. అర్జునుడు తన సాధారణ కళ్లతో చూడలేడు కాబట్టి భగవంతుడు అతనికి దివ్యదృష్టిని ప్రసాదించి మరి తన అనంతమైన రూపాన్ని చూపించారు. శ్లోకం 10 అనేక వక్త్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం. ఆ విశ్వరూపం ఎలా ఉందంటే, ఆ రూపానికి అసంఖ్యాకమైన ముఖాలు, కళ్ళు ఉన్నాయి. చూసే కొద్దీ ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ రూపం ఎన్నో దివ్యమైన ఆభరణాలతో అలంకరించబడి ఉంది. అంతేకాకుండా యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లుగా మెరిసిపోయే అనేక దివ్య ఆయుధాలను ఆ రూపం ధరించి ఉంది. విశ్లేషణ: అర్జునుడు చూస్తున్నది కేవలం ఒక వ్యక్తి రూపం కాదు, అది సమస్త సృష్టిని తనలో ఉంచుకున్న పరమాత్మ రూపం. అందుకే అక్కడ లెక్కలేనన్ని ముఖాలు, అంటే అందరి ముఖాలు ఆయనవే అని అర్థం, అసంఖ్యాకమైన కళ్ళు కనిపిస్తున్నాయి. ఆ రూపం భయంకరంగానూ అదే సమయంలో అత్యంత దివ్యంగానూ కనిపిస్తోందని సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరిస్తున్నాడు.